అమ్మా నెక్స్ట్ థియరం రాసుకోండి. క్యాన్సిలేషన్ లాస్ హోల్స్ ఇన్ ఏ గ్రూప్, దట్ ఈస్ ఇఫ్ G is a group, then first one A comma B comma C belongs to G, comma AB equal to AC, that implies B equal to C. Second condition, A comma B comma C belongs to G, BA equal to CA, that implies B equal to C. చూడండి, క్యాన్సిలేషన్ లాస్ హోల్స్ ఇన్ ఏ గ్రూప్ అని ప్రూవ్ చేయమన్నా, ప్రూవ్ దట్ క్యాన్సిలేషన్ లాస్ హోల్స్ ఇన్ ఏ గ్రూప్ అని ఇచ్చిన, లేదా దట్ ఈస్ ఇఫ్ G is a group, then A comma B comma C belongs to G, comma AB equal to AC, that implies B equal to C అని ప్రూవ్ చేయాలి. లేదా A comma B comma C belongs to G, BA equal to C అయితే B equal to C అని ప్రూవ్ చేయాలి. క్యాన్సిలేషన్ లాస్ హోల్స్ అన్న G అనే గ్రూప్కి ఈ టూ యాక్సిన్స్ ప్రూవ్ చేయాలన్నా మనం ఏం చేయాలి? ఫస్ట్ వాడు ఇచ్చిన రెండుది నోట్స్ ఇదే రాసుకోవాలి కాబట్టి మీరు జాగ్రత్తగా చూడండి, ఓకేనా? పీడిఎఫ్లు పెడితే మీరు రాసుకోలేరు. అట్టని చెప్పేసి మీరు సబ్జెక్టు ఫాలో అవుతున్నారంటే అది చేయరు. ఎవ్రీడే డెఫినేషన్లో మనం ఏదైతే ప్రాసెస్ డెఫినేషన్లో ఏదైతే ఫాలో అవుతున్నామో అది చూడాలి. ఒక్కసారి చూసేసి వదిలేస్తే కాదు, ఓకేనా? గ్రూప్స్ అనేటువంటిది కంటిన్యూషన్ ప్రాసెస్లో నేర్చుకోవాల్సినటువంటి సబ్జెక్టు. సరే, నేను మీకు నోట్స్ బోర్డు మీద వేస్తా కాబట్టి బోర్డు మీద యాజ్ ఇట్ ఈజ్ నీట్గా రాస్తాను, మీరు అవి మళ్ళీ మీరు రాయాలి నోట్స్, ఓకేనా? సరే చూడండి, G కామా డాట్ అనేది వాడు ఏమి ఇచ్చాడరా? గివెన్ G కామా డాట్ ఈజ్ ఏ గ్రూప్, డాట్ కాకపోతే సర్కిల్, సర్కిల్ కాకపోతే స్టార్, ఏదైనా సరే ఈజ్ ఏ గ్రూప్. G కామా డాట్ ఈజ్ ఏ గ్రూప్. నెక్స్ట్ ఏమన్నాడు? ఏ ఫస్ట్ కానీ లైట్ A కామా B కామా C బిలాంగ్స్ టు G, అది గ్రూప్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఓకేనా? చూడండి, సిన్స్ A బిలాంగ్స్ టు G, దట్ ఇంప్లైస్ A ఇన్వర్స్ బిలాంగ్స్ టు G సచ్ దట్ A ఇంటూ A ఇన్వర్స్ ఈక్వల్ టు A ఇన్వర్స్ ఇంటూ A ఈక్వల్ టు E. ఈ ఒక్క లైన్కి చూడు మీనింగ్. A అనేటువంటిది బిలాంగ్స్ టు G, ఇయర్ G ఈజ్ గ్రూప్. గ్రూప్లో ఉన్నటువంటి ఎవ్రీ ఎలిమెంట్కి ఏముంటాయి? గ్రూప్లో ఒక ఎలిమెంట్ ఉన్నాయంటే ఆ గ్రూప్ యాక్సిమ్స్ అన్నిటినీ సాటిస్ఫై చేయాలి. క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. G అనేది గ్రూప్ ఇచ్చాడంటే గ్రూప్ యాక్సిమ్స్ ఏదైనా సరే మనకి ఈ థియరం ప్రూఫ్ కోసం మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? A అనేటువంటి ఒక ఎలిమెంట్ గ్రూప్లో ఉంది కాబట్టి A ఇన్వర్స్ ఉంటుంది, సచ్ దట్ A ఇన్వర్స్ ఇంటూ A ఈక్వల్ టు A ఇంటూ A ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు E అవుతుంది, ఐడెంటిటీ, ఇన్వర్స్ ప్రాపర్టీ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? A ఇన్వర్స్ బిలాంగ్స్ టు G, సపోజ్ ఫస్ట్ ఏం తీసుకుంటే AB ఈక్వల్ టు AC అని తీసుకున్నాం. AB ఈక్వల్ టు AC అని తీసుకుంటే మనకేం రావాలరా? B ఈక్వల్ టు C అనేటువంటిది రావాలి. B ఈక్వల్ టు C రావాలి అంటే AB ఈక్వల్ టు AC అనుకుంటే B ఈక్వల్ టు C రావాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం చూడండి, A ఇన్వర్స్ ఇంటూ AB ఈక్వల్ టు A ఇన్వర్స్ ఇంటూ AC. బోత్ సైడ్స్ నేనేం చేస్తున్నాను? ప్రీ మల్టిప్లికేషన్, ముందు మల్టిప్లికేషన్ చేస్తే దాన్ని ప్రీ మల్టిప్లికేషన్ అంటారు. ఇటు సైడ్ రైట్ సైడ్ చేస్తే దాన్ని ఏమంటారంటే పోస్ట్ మల్టిప్లికేషన్ అంటారు. దాన్ని ప్రీ మల్టిప్లికేషన్. ప్రీ మల్టిప్లికేషన్ విత్ దేంతో ప్రీ మల్టిప్లికేషన్ చేసాం? A ఇన్వర్స్. అంటే AB ఈక్వల్ టు AC తీసుకుంటే ABC అనేవి గ్రూప్లో ఉన్నాయి కాబట్టి గ్రూప్లో A ఇన్వర్స్ కూడా ఉంటుంది. ఆ A ఇన్వర్స్ తోటి మనం ఏం చేసాం? ప్రీ మల్టిప్లికేషన్ చేసాం.
దట్ ఇంప్లైస్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ బి ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ సి. దీన్ని ఏ ప్రాపర్టీ అప్లై చేసాం? ఏ ఇంటూ బీసీ లాగా ఉంటే ఏ ఇంటూ బీసీ ఇవి, అప్పుడు దాన్ని ఏ రాస్తాను? ఏబి ఇంటూ సి. ఏబి ఇంటూ సి ఎలా రాయగలిగాం? సిన్స్ అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ లా ఏం చెప్తుంది? ఏబి ఇంటూ ఏసీ ఈజ్ ఈక్వల్ ఏబి ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బీసీ అని రాసుకోవచ్చు. అసోసియేటివ్ ప్రాపర్టీ రాసాం. ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే మనకి ఇక్కడ ఎంత ఉందిరా? ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే ఎంత? ఈ. ఈ ఇంటూ బి ఈక్వల్ టు ఈ ఇంటూ సి. ఈ ఇంటూ బి ఈక్వల్ టు ఈ ఇంటూ సి అంటే ఈ మీన్స్ ఐడెంటిటీ. ఐడెంటిటీ తోటి మల్టిప్లికేషన్ చేస్తే ఒక ఎలిమెంట్ని తిరిగి ఆ ఎలిమెంటే వచ్చింది. చూడండి, ఏబి ఈక్వల్ టు ఏసీ తీసుకుంటే బి ఈక్వల్ ఏమొచ్చింది? దేర్ ఫోర్ ఏబి ఈక్వల్ టు ఏసీ దట్ ఎంప్లాయిస్ ఏమొచ్చిందమ్మా? బి ఈక్వల్ టు సి. దీన్ని మనం లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా అంటారు. దీన్ని ఏమంటారు? లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా సాటిస్ఫైస్. క్యాన్సిలేషన్ లా సాటిస్ఫైస్ మీన్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్స్ పోయాయి కాబట్టి లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా సాటిస్ఫైస్. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చూసుకోండి. జీ అనేటువంటి ఒక గ్రూప్కి క్యాన్సిలేషన్ లా సాటిస్ఫైస్. ఏమంటారు? ప్రూవ్ దట్ ఏ గ్రూప్ ఈజ్ క్యాన్సిలేషన్ లాస్ హోల్స్ అంటారు. అంటే క్యాన్సిలేషన్ లాస్ అప్లై చేయటం అంటే మన ఇష్టం. ఇక్కడ ఏ ఉంది, ఏబి ఉంది, ఏసీ ఉంది సార్, మన ఏముంది సార్, ఏ కొట్టిపోయిద్దిగా మల్టిప్లికేషన్లో, దీనికి ఇంత చేయాలని అన్నమాకండి. మనం చేసేటువంటి గ్రూప్ యొక్క ఎగ్జామ్స్ అప్లై చేస్తూ చేయాలి, అంతేగాని కనపడుతున్నాయిగా ఏ క్యాన్సిల్ చేస్తే అయిపోయిందిగా ఎంతసేపు చెప్పారు సార్ అన్నమాకండి. ఇది ప్రాక్టికల్గా మనం చూపించాలి, ఓవర్గా మ్యాథమెటికల్గా అట్లా కొట్టేస్తే కాదు. అంటే ఒక గ్రూప్లో ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఆ గ్రూప్ యొక్క ఎలిమెంట్స్ ఏవైతే ఉంటో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా గ్రూప్ ఎగ్జామ్స్ అన్నిటినీ సాటిస్ఫై చేస్తాయి. గ్రూప్ ఎగ్జామ్స్ ఏమేంటి? క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. ఏ ఉంటే ఏ ఇన్వర్స్ ఉంటుంది. అప్పుడు ఏ ఇన్వర్స్ ఉందంటే ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఈ అవుతుంది. ఇదే కదా గ్రూపు డెఫినేషన్లో. అప్పుడు ఓకే, దీన్ని లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా అంటారు. సెకండ్ టైం ఏంటమ్మా? సెకండ్ ఏం తీసుకోవాలి? ఇది రఫ్ చేస్తున్నాయి ఇక అటువైపు. నెక్స్ట్ సపోజ్ బిఏ ఈక్వల్ టు సిఏ అని తీసుకుందాం. దట్ ఎంప్లైస్ బిఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు సిఏ ఇంటూ ఏ ఇన్వర్స్. దీన్ని ఏమంటారని చెప్పా? పోస్ట్ మల్టిప్లికేషన్. పోస్ట్ మల్టిప్లికేషన్, సిన్స్ పోస్ట్ మల్టిప్లికేషన్ విత్ ఏ ఇన్వర్స్. బోత్ సైడ్స్ ఏం చేసా? పోస్ట్ మల్టిప్లికేషన్ చేసా ఏ ఇన్వర్స్ తోటి. కాబట్టి బి ఇంటూ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్. దాన్ని ఏమంటారు? ఎలా రాయగలిగాం? ఇవి మనకు అవసరమైనట్టు రాయడం కాదు, అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రకారం. అసోసియేటివ్ ప్రాపర్టీ. దట్ ఎంప్లాయిస్ బి ఇంటూ ఈ ఈక్వల్ టు సి ఇంటూ ఈ. దట్ ఎంప్లాయిస్ బి ఈక్వల్ టు సి. బి ఈక్వల్ టు సి. దేర్ ఫోర్ బిఏ ఈక్వల్ టు సిఏ. దట్ ఎంప్లాయిస్ బి ఈక్వల్ టు సి. దీన్ని ఏమంటారంటే రైట్ క్యాన్సిలేషన్ లా అంటారు. రైట్ సైడ్ ఎలిమెంట్ అయిపోయింది కాబట్టి రైట్ క్యాన్సిలేషన్ లా అంటారు. దీన్ని మనం హెన్స్ లాస్ట్లో రాయాలి. హెన్స్ ద క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్స్ ఇన్ జీ. హెన్స్ ద క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్స్ ఇన్ జీ. ఓకే, మరి నెక్స్ట్ థియరం చూడండమ్మా. మీరు ఎవ్రీడే గ్రూప్స్ డెఫినేషన్స్ గ్రూప్ ఎగ్జామ్ అని ప్రూవ్ చేయటం ఎలా? ఒక బైనరీ ఆపరేషన్ ఇచ్చినప్పుడు ఆ బైనరీ ఆపరేషన్ మీద గ్రూప్ అని ప్రూవ్ చేయాలి అంటే క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, కామ్యుటేటివ్, ఏబిలియన్ ప్రాపర్టీ చేయాలండి. మీకు ఫస్ట్ యూనిట్ పర్ఫెక్ట్గా మీరు నేర్చుకుంటే సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్లు సింపుల్గా అయిపోతాయి. ఓకేనా? అదే మీకు ఫస్ట్ యూనిట్ అర్థం కాకపోతే ఇంకంతే. అందుకని మీకు ఫస్ట్ యూనిట్ ఎవ్రీడే క్లాస్ విన్న వెంటనే నోట్స్ రాసుకోవాలి. నేను నోట్స్ పెడితే అందుట్లో ఏమైనా మీకు అర్థం కాకపోతే అడగాలి, అంతేగాని నోట్స్ ఇక్కడ కాలేజీలో మీరు ఎలా వింటున్నారో అలానే చెప్తున్నాం మేము. కాకపోతే మీరు బెంచ్ల మీద లేరు,
ఇంట్లో ఉన్నారు అంతే. ఓకేనా? అంతకు మించి ఇక కొత్తదనం ఏం లేదు. డైరెక్ట్ లైవ్ అయితే మీకు వినపడకపోవచ్చు. ఇక్కడ మీకు రికార్డెడ్గా చేసి పెడుతున్నాం కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా స్లోగా వింటే మళ్ళీ దాన్ని రిపీట్గా చూసుకోవడానికి అవకాశం ఉండిద్ది. ఓకే, ఇప్పుడు చూడండి మరి నెక్స్ట్ థీరం చూడండి. ఇన్ ఏ గ్రూప్ రాసుకోండి. ఇన్ ఏ గ్రూప్ జీ ఎవ్రీ ఎలిమెంట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇన్వర్స్. ఎవ్రీ ఎలిమెంట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇన్వర్స్, దెన్ జీ ఈజ్ ఎబిలియన్. ఎవ్రీ ఎలిమెంట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇన్వర్స్, దెన్ జీ ఈజ్ ఎన్ ఎబిలియన్ అని ప్రూవ్ చేయమన్నాడు. సరే చూడండమ్మా ప్రూఫ్. G comma dot is a group. G comma dot is a group. నెక్స్ట్ మనకేమి ఇచ్చాడు? ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ G హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇన్వర్స్ అని అన్నాడు. అంటే సిన్స్ A comma B belongs to G, that implies A is equal to A inverse, comma B equal ఎంత? B inverse. మనం ఏం ప్రూవ్ చేయాలి? టు ప్రూవ్ దట్ G comma dot is abelian. abelian ప్రూవ్ చేయాలి అంటే ఏం కావాలరా? AB ఈక్వల్ టు BA అని ప్రూవ్ చేయాలి. AB ఈక్వల్ టు BA అని ప్రూవ్ చేస్తే ఏబిలియన్ అయిపోయినట్టు. అయితే మనకి చూడండి, లెట్ A belongs to G, comma B belongs to G అనుకున్నాం. దట్ ఎంప్లైస్ AB belongs to G అవుతుందా? ఎందుకని బ్రాకెట్లో రాయండి ఇక్కడ క్లోజర్. G అనేది గ్రూప్ కాబట్టి గ్రూప్లో క్లోజర్ ఎగ్జామ్ ఉందిగా, క్లోజర్ ప్రాపర్టీ. సరే, ఒక ఎలిమెంట్ జీలో ఉంది అంటే ఏ అనేటువంటి ఎలిమెంట్ ఇన్వర్స్ ఏ, బి అనే ఎలిమెంట్ యొక్క ఇన్వర్స్ బి ఇన్వర్స్. మరి ఏబి అందుట్లో ఉంది కాబట్టి దెన్ ఏబి ఈక్వల్ ఎంతమ్మా? ఏబి ఇన్వర్స్. ఏబి ఈక్వల్ టు ఏబి ఇన్వర్స్. దట్ ఎంప్లైస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు, దీనికి ఒక తీరం చెప్పాం, ఏబి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏం చెబుతారా? బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. ఏబి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. ఏబి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు దాని ఫార్ములా చెప్పాను, ఏబి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. దట్ ఎంప్లాయిస్ ఏబి ఈక్వల్ టు బి ఇన్వర్స్ అంటే ఎంతరా? బి. ఏ ఇన్వర్స్ అంటే ఎంతమ్మా? ఏ. దట్ ఎంప్లాయిస్ ఏబి ఈక్వల్ టు బిఏ. దేర్ ఫోర్ జీ కామా డాట్ ఈస్ an abelian group. Is an abelian group. abelian ప్రాపర్టీ అంటే చూడండి, ఏబి ఈక్వల్ టు బి అని ప్రూవ్ చేయాలి. అయితే వాడు ఒక స్టేట్మెంట్లు ఇచ్చాడు, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఇట్స్ ఓన్ ఇన్వర్స్ అన్నాడు. అంటే గ్రూప్ జీ కామా డాట్ కాకపోతే సర్కిల్ స్టార్ మీ ఇష్టం, మనం ఓవర్గా జీ కామా డాట్ అని రాసాం. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ జీ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇన్వర్స్ అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ సిన్స్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ జీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇన్వర్స్. ఓన్ ఇన్వర్స్ అంటే ఏకి ఏ ఇన్వర్స్, బికి బి ఇన్వర్స్ ఇలా ఉన్నట్టు. సో కాబట్టి దట్ ఈస్ మనం ఇదే రాస్తాం, ఏ కామా బి బిలాంగ్స్ టు జీ, దట్ ఈస్ సచ్ దట్ ఏ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్, బి ఈక్వల్ టు బి ఇన్వర్స్. టు ప్రూవ్ దట్ జీ కామా డాట్ ఈజ్ ఏమని ప్రూవ్ చేయాలి? ఏబిలియన్ అని చెప్పాలి. అంటే రెండు ఎలిమెంట్స్ గ్రూప్లో ఉన్నాయి అంటే బై క్లోజర్ ప్రాపర్టీ ఏబి బిలాంగ్స్ టు కూడా ఏమవుతుందిరా? జీ అవుతుంది. ఒక ఎలిమెంట్ జీలో ఉందంటే ఏబి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ ఏమవ్వాలి? ఏబి ఈక్వల్ టు ఏబి ఇన్వర్స్ అవ్వాలి. ఎందుకని వాడు ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారం. అయితే ఇక్కడ మనం ఒక లాస్ట్ ప్రీవియస్ there ఉంటుంది, ఏబి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ అని. సో దాని ప్రకారం బి ఇన్వర్స్ అంటే బి, ఏ ఇన్వర్స్ అంటే ఏ రాసాం. దట్ ఎంప్లాయిస్ ఏబి ఈక్వల్ టు బిఏ. దేర్ ఫోర్ జీ కామా డాట్ ఈస్ యాన్ ఏబిలియన్ గ్రూప్. ఓకే,
నెక్స్ట్ రాసుకోండమ్మా. నెక్స్ట్ తెరం రాసుకోండి. ఇఫ్ జీ ఈజ్ ఏ గ్రూప్, ఈ క్లాస్కి ఈ తెరం ఒకటే ఇంకా. ఇఫ్ జీ ఈజ్ ఏ గ్రూప్ అండ్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ, if G is a group and A comma B belongs to G, then show that AX equal to B and YA equal to B have AX equal to B, YA equal to B have unique solutions in G, have unique solutions in G, have unique solutions in G. సరే ఇక్కడ చూడండి, ఇఫ్ G అనేటువంటిది ఏమని ఇచ్చాడు, గ్రూప్ అన్నాడు. ఏ బి బిలాంగ్స్ టు ఏమన్నాడ్రా, G అన్నాడు. ద ఈక్వేషన్స్ ఏమని ప్రూవ్ చేయాలి, ఏఎక్స్ ఈక్వల్ టు బి, వైఏ ఈక్వల్ టు బి, ఐ హ్యావ్ యూనిక్ సొల్యూషన్స్ అని చెప్పాలి. అయితే యూనిక్ సొల్యూషన్స్ చెప్పాలి అంటే మనం ఏం చేస్తామో చూడండి. 2 సొల్యూషన్స్ ఉన్నాయి అనుకుంటా, ఎప్పుడు కూడా ఒకటి ఉంది అని చెప్పాలంటే 2 ఉన్నాయి అంటాం. ఆ 2 సమానం అని చెప్పగలిగితే అదేమైద్దిరా, యూనిక్ సొల్యూషన్ అయినట్టే. ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్గా ఆన్సర్ 2 రకాలుగా ఉన్నాయి అనేది కంటే ఒకటి ఉంది ఆ సొల్యూషన్ అంటే, ఆ సొల్యూషన్ ఒకటి కాకుండా మనం ఏమనుకుంటాం, 2 ఉన్నాయి అనుకుంటాం. ఆ 2 ఏమవుతాయి, ఈక్వల్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు ఏమైనట్టు, సొల్యూషన్ ఒకటి ఉన్నట్టేగా. సరే అదే ఇప్పుడు చేస్తాం మనం. చూడండి, ముందు ఏ రాయాలా, గివెన్ G comma dot is a group. Next, let A comma B comma X comma Y belongs to G. ఏమిటి, G గ్రూప్లో ఎలిమెంట్స్ కాబట్టి, సిన్స్ A belongs to G, that implies A inverse belongs to G, such that ఏమొచ్చింది, A into A inverse equal to E equal to A inverse into A. ఎందుకని, ఏ అనేటువంటి ఎలిమెంట్ గ్రూప్లో ఉంది అంటే దాని యొక్క ఇన్వర్స్ కంపల్సరీగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ అని మనకు తెలుసు. గివెన్ ఈక్వేషన్స్ ఆర్, ఏమని ఇచ్చాడు, గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ఏఎక్స్ ఈక్వల్ టు బి కామా వైఏ ఈక్వల్ టు బి, అవి ఈక్వేషన్స్ ఇచ్చాడు. నౌ we have to prove that ఏమని ప్రూవ్ చేయాలి, ax equal to b comma ya equal to b have unique solutions in G, యూనిక్ సొల్యూషన్స్ ఇన్ G. అయితే ఇప్పుడు మనం చూడండమ్మా, యూనిక్ సొల్యూషన్స్ ఉన్నాయని చెప్పాలి. అయితే మనం ముందు ఒక సొల్యూషన్ ఉంటుందని చెప్పాలిగా, ఆ సొల్యూషన్ కనుక్కుందాం ముందు. అసలు దీనికి యూనిక్ సొల్యూషన్ అంటే అసలు సొల్యూషన్ ఉందా లేదా కనుక్కుందాం. సొల్యూషన్ ఉండాలి అంటే ఏం చేస్తాం, దాని యొక్క విలువ ఎక్స్ యొక్క విలువ రాబడదాం. ఇప్పుడు మనకి ఏఎక్స్ ఈక్వల్ టు బి కదా, వాడు ఇచ్చింది ఫస్ట్ ఏంట్రా, ఏఎక్స్ ఈక్వల్ టు బి అన్నాడు. సపోజ్ ఏఎక్స్ ఈక్వల్ టు బి అంటే యూనిక్ సొల్యూషన్స్ అని చెప్పాలంటే ముందు అసలు సొల్యూషన్ ఒకటి ఉండాలిగా. సొల్యూషన్ ఒకటి ఉంటే అది యూనికా లేకపోతే ట్రిపులా డబలా అని చెప్పొచ్చు. సపోజ్ ఏఎక్స్ ఈక్వల్ టు బి అనుకుంటే ఏ ఇన్వర్స్ ఇంటూ ఏఎక్స్, దీన్ని ఏమంటారా, ప్రీ మల్టిప్లికేషన్. దీన్ని ఏమంటారు, ప్రీ మల్టిప్లికేషన్ విత్ దేనితోటి, ఏ ఇన్వర్స్. అప్పుడు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి. దీనికి అసోసియేటివ్ ప్రాపర్టీ రాస్తే ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి. సిన్స్ బై అసోసియేటివ్. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే ఎంతమ్మా, ఈ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి, దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ ఎంత, ఏ ఇన్వర్స్ ఇంటూ బి. x ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి. x ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి అంటే
అప్పుడు మనం ఏం చేస్తున్నాం, therefore x equal to a inverse into b is the solution of ax equal to b. ax equal to b. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, యూనిక్నెస్ ప్రాపర్టీ ప్రూవ్ చేయాలి. ఏం ప్రాపర్టీ, ఇంతవరకు ఒక సొల్యూషన్ అంటుందని చెప్పాం. దేనికి, జీ అనేటువంటి గ్రూప్కి ఏ బి ఎక్స్ వై అనేటువంటి జీలో ఉంటే ఆ ఏ ఉందంటే ఏ నోట్స్ ఉంటుంది, బి ఉంటే బి నోట్స్ ఉంటుంది, ఎక్స్ వై అనేటువంటివి వేరియబుల్స్ అయితే వాటికి ఎక్స్ సమ్ కాన్స్టెంట్ వాల్యూ తెలియదు. సో కాబట్టి అవి డిఫరెంట్గా మనకి వేరియబుల్స్ కాబట్టి వాటికి ఒక సొల్యూషన్ ఉంటుందని చెప్పాలి. ఆ సొల్యూషన్ కూడా యూనిక్ అవుతుందని చెప్పాలి. మనం ఒక సొల్యూషన్ ఉందని చెప్పాం. అలాగనే నెక్స్ట్ ఏంటి, వైఏ ఈక్వల్ టు బి చేద్దాం. సపోజ్ YA equal to B. That implies YA into A inverse equal to B into A inverse. దీనికి ఏంట్రా బ్రాకెట్లో పోస్ట్ మల్టిప్లికేషన్. మీరు క్లాస్ క్లారిటీగా వినండి, నోట్స్ రాయాలి. ఇక నోట్స్ పెట్టను, ఎందుకంటే మీరు నోట్స్ పెడితే అవి నోట్స్ రాసుకుంటున్నారు క్లాస్ సెంటర్లో. YA ఇంటూ ఏ ఇన్వర్స్, దీన్ని ఏం చేశాను నేను, పోస్ట్ మల్టిప్లికేషన్ విత్ ఏ ఇన్వర్స్. సరే, అసోసియేటివ్ ప్రాపర్టీ రాద్దాం. వైఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే వైఏని వై ఇంటూ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఇన్వర్స్. దట్ ఈజ్ ఈక్వల్ వై ఇంటూ ఈ ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఇన్వర్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఇన్వర్స్. దేర్ఫోర్ వై ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ద సొల్యూషన్ of YA equal to B. Solution of YA equal to B. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలరా, యూనిక్నెస్ ప్రాపర్టీ ఒకటి చేయాలి. సొల్యూషన్స్ కనుక్కున్నాం, ఇప్పుడు మనం యూనిక్నెస్ ప్రాపర్టీ కనుక్కుందాం. యూనిక్నెస్ ప్రాపర్టీ కోసం ఏం చేయాలి మనం, యూనిక్నెస్ అంటే ఏంటి, ఒకటే ఉంటుందని చెప్పాలి. మనం ఏమనుకుంటున్నాం, రెండు ఉంటాయి అని చెప్పాలి. ఆ రెండు తీసుకొని లెట్ x1, x2 be the solutions of ax equal to b. ax equal to b అనుకున్నాం. దెన్ ax1 equal to b, ax2 equal to b. ఇది 1, ఇది 2 అనుకున్నాం. ఫ్రమ్ 1 and 2 ఏమొస్తుంది, ax1 equal to ax2. దట్ ఎంప్లాయిస్ x1 equal to x2. ఎలా రాశాను బ్రాకెట్లో, సిన్స్ బై ఎల్సిఎల్. వర్క్ ఎట్టబడితే అటు క్యాన్సిల్ చేయాలి. లెఫ్ట్ క్యాన్సిలేషన్లా, గ్రూప్లో క్యాన్సిలేషన్లా సాటిస్ఫై అవుతాయి కాబట్టి ఏ క్యాన్సిల్. మనకి x1 ఈక్వల్ టు ఏమొచ్చిందిరా, x2 వచ్చింది. అంటే అప్పుడు ఎల్సిఎల్ అంటే లెఫ్ట్ క్యాన్సిలేషన్లా. అంటే x1 ఈక్వల్ టు రెండు సొల్యూషన్స్ అనుకుంటే ఆ రెండు కూడా ఏమైనాయి, ఈక్వల్ అయినాయి. కాబట్టి దేర్ఫోర్ ax ఈక్వల్ టు b, ax ఈక్వల్ టు b హ్యాస్ unique solution. X equal to B has unique solution in a group G. In a group G. అలాగనే సిమిలర్లీ ఏం రాయొచ్చు, YA కూడా రాయాలి. సిమిలర్లీ ఏంటి రెండో దానికి, లెట్ y1, y2 be the solutions of YA equal to B అనుకుంటే అప్పుడు దెన్ y1A equal to B, y2A equal to B. ఈ రెండింటి నుంచి LHSలు కాబట్టి y1A equal to y2A బై y1 ఈక్వల్ టు y2. ఎప్పుడు బై, సిన్స్ బై RCL.
షార్ట్ కట్. RCL అంటే రైట్ క్యాన్సిలేషన్ లా. ఆ రెండు ఈక్వల్ అయ్యి కాబట్టి దేర్ ఫోర్ YA ఈక్వల్ టు B యాజ్ యూనిక్ సొల్యూషన్ ఇన్ ఏ గ్రూప్ G. అదే. సో ఇప్పుడు చెప్పుకున్నటువంటి 3 థియరమ్స్ నీట్గా నోట్స్ రాసుకోండి. క్లాస్ విన్నటువంటి వాళ్ళు వినని వాళ్ళు మళ్ళీ విని 1-2 సార్లు ఏదైనా మిస్టేక్ ఉంటే మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వెనక రీబ్యాక్లో చూసుకుంటే అర్థమవుతుంది. అంటే ఒక్కసారి చూడండి ఏం చెప్పాం. ఫస్ట్ థియరం ఏం చెప్పాను. ఫస్ట్ థియరం ఏం చెప్పానంటే క్యాన్సిలేషన్ లాస్ చెప్పాను. తర్వాత థియరం ఏం చెప్పాను, ఓన్ నెంబర్స్ అయితే ఏబీలు అని చెప్పాను. తర్వాత ఏం చెప్పాను, AX ఈక్వల్ టు B YA ఈక్వల్ టు B అనే గ్రూప్కి మనకి సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్స్ కూడా ఏముంటాయి, యూనిక్ ఉంటాయని ప్రూవ్ చేయాలి. ఇది మనం చేసినటువంటి ఇది.